వెల్కమ్ టు న్యూస్ దిస్ వీక్. నేను హరిత. ఢిల్లీలో అనూహ్యంగా కాలుష్యం పెరిగిపోవటానికి కారణాలేంటి? కాంగ్రెస్ పై ఇండియా కూటమిలోని ఇతర పక్షాలు ఎందుకు గుర్రుగా ఉన్నాయి? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి 70 గంటల పని పంచాయతీ ఎందుకు వివాదాస్పదమవుతోంది? గాజాలో జాతి హననం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదా? ఇలా ఆసక్తికరమైన వార్తలతో మీ ముందుకొస్తోంది న్యూస్ దిస్ వీక్ స్పెషల్ బులెటిన్. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు విపక్ష ఇండియా కూటమిలో చిచ్చు పెట్టాయా? కూటమిపై పట్టు సాధించేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా? కాంగ్రెస్ పార్టీపై మిత్రపక్షాలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నాయి? ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయి? వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఇండియా కూటమికి పెను సవాలుగా మారబోతున్నాయా? 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమిలో లుకలుకలు మరింత పెరుగుతున్నాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు కూటమి పార్టీలకు మంట పుట్టిస్తోంది. మధ్యప్రదేశ్లో సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికే గుర్రుగా ఉన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. చర్చోపచర్చలతో విసిగిపోయిన వామపక్షాలు తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో ఒంటరిగా బరిలోకి దిగాయి. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ విపక్ష కూటమిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు నితీష్. కాంగ్రెస్ వల్లే ఇండియా కూటమి జోరు తగ్గిందని విమర్శించారు. బీజేపీ హఠావో దేశ్ బచావో పేరుతో పాట్నాలో సిపిఐ నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు నితీష్ కుమార్. కాంగ్రెస్ కారణంగా లోక్సభ ఎన్నికల సన్నద్ధతకు ఆలస్యం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ 6 సీట్లు ఆశించి భంగపడిన సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కు చుక్కలు చూపించేందుకు డిసైడ్ అయింది. యూపీలోని 80 లోక్సభ స్థానాల్లో 65 సీట్లలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని వెల్లడించాయి ఎస్పీ వర్గాలు. మిగిలిన 15 స్థానాల్లో కాంగ్రెస్ సహా ఇతర ఇండియా కూటమి పార్టీలు పోటీ చేస్తాయని చెబుతున్నాయి. సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకముందే అభ్యర్థులను ఖరారు చేస్తోంది సమాజ్వాదీ పార్టీ. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కాస్త దూకుడుగానే ముందుకెళ్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో హస్తం అధికారం చేపడుతుందని ప్రీపోల్ సర్వేలు అంచనా వేస్తున్నాయి. రాజస్థాన్, తెలంగాణలోనూ కాంగ్రెస్ గట్టి పోటీనే ఇస్తోంది. రాష్ట్రాల్లో బలం పెరిగితే లోక్సభ సీట్ల సర్దుబాటు దగ్గర పైచేయి సాధించొచ్చని భావిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. విపక్ష కూటమిపై మరింత పట్టు సాధించాలని చూస్తోంది. ఇది మిగిలిన పార్టీలకు నచ్చడం లేదు. దీంతో అసంతృప్తి సెగలు బగ్గుమంటున్నాయి. దేశ రాజధానిలో కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరింది. గాలి నాణ్యత ప్రమాణాలు తీవ్ర స్థాయికి చేరాయి. పొగమంచు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇంతకీ దేశ రాజధానిలో కాలుష్య తీవ్రత ప్రమాద స్థాయికి చేరడానికి గల కారణాలు ఏంటి? పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? కాలుష్య కూరల్లో చిక్కుకొని దేశ రాజధాని విలవిల్లాడుతోంది. వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ఊపిరి పీల్చడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు ఢిల్లీ వాసులు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఢిల్లీలో GRAP-3 మార్గదర్శకాలు అమల్లోకి తెచ్చింది ఆ ప్రభుత్వం. గాలి నాణ్యతను పెంచేందుకు నగరంలో చాలా చోట్ల రోడ్లు, చెట్లపై నీటిని చల్లిస్తున్నారు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ప్రైమరీ స్కూల్స్ కు సెలవుల్ని ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని విద్యా సంస్థలకు ఆదేశాలను జారీ చేసింది. రాజధానిలో 5 రోజుల పాటు నిర్మాణ పనులు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది సర్కార్. డీజిల్ వాహనాలపైన నిషేధం విధించారు అధికారులు. అంతేకాదు వాహనాల నుంచి వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సిటీలో రెడ్ సిగ్నల్ పడగానే వాహన ఇంజిన్ ఆపేసే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. దీంతో పాటు 1000 CNG ప్రైవేట్ బస్సులను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో కాలుష్య తీవ్రత మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఢిల్లీలో గాలి కలుషితం కావటానికి ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా ఢిల్లీకి చుట్టుపక్కల రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్, రాజస్థాన్లో రైతులు తమ పంటను తగలబెట్టడం ఒక కారణమవుతోంది. దేశ రాజధానిలో జనాభా అనూహ్యంగా పెరుగుతోంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా వాహనాల రద్దీ కూడా పెరగటంతో వాయు, శబ్ద కాలుష్యాలు పెరుగుతున్నాయి. హానికరమైన రసాయనాలను వాతావరణంలోకి చిమ్మే పారిశ్రామిక యూనిట్లు నివాస, వాణిజ్య ప్రాంతాలలో ఉన్నాయి. రోజు పేరుకుపోతున్న ఘన వ్యర్థాలను క్లియర్ చేయటం ప్రభుత్వ యంత్రాంగానికి పెను సవాలుగా మారుతోంది. దీంతో చెత్త పేరుకుపోతోంది. దీనికి తోడు పెద్ద ఎత్తున నిర్మాణ కార్యకలాపాలు దుమ్ము, కాలుష్యాన్ని పెంచుతున్నాయి. అంతేకాదు రాజస్థాన్, కొన్నిసార్లు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే వాయవ్య గాలులు ఢిల్లీకి దుమ్మును తీసుకువస్తున్నాయి.
పొగమంచును తగ్గించే లక్ష్యంగా గతంలో బేసీ సరి నిబంధనను ప్రవేశపెట్టింది ఢిల్లీ ప్రభుత్వం. సిటీలో గ్రీన్ కవర్ను పెంచడానికి చెట్లను సంరక్షించడంతో పాటు మొక్కలు నాటడాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే తీవ్రమైన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఒక ప్రభుత్వానిదే బాధ్యత అనుకోకూడదు. ప్రజలు కూడా పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేయాలి. దీంట్లో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు మరింతగా వినియోగించుకునేందుకు ముందుకు రావాలి. దేశంలో మరోసారి హ్యాకింగ్ కలకలం రేగింది. విపక్ష నేతలకు యాపిల్ అలర్ట్స్ తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. కేంద్రం తమ ఫోన్లు ట్యాప్ చేస్తోందంటూ భగ్గుమన్నాయి విపక్షాలు. ధీటుగా కౌంటర్ ఇచ్చిన కేంద్రం అలర్ట్ మెసేజెస్ వివాదంపై విచారణకు ఆదేశించింది. దేశవ్యాప్తంగా పలువురు విపక్ష ఎంపీలు నేతల ఐఫోన్లకు హ్యాకింగ్ అలర్ట్స్ రావడం సంచలనంగా మారింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్లు మీ ఫోన్ హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే సందేశంతో కేంద్రంపై బగ్గుమన్నాయి ప్రతిపక్షాలు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆఫీస్ తో పాటు ఎంపీలు శశి థరూర్, కేసీ వేణుగోపాల్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆప్ ఎంపీ రాఘవ్ చెద్దా, సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, కాంగ్రెస్ నేత పవన్ ఖేడా, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్ష నేతలకు హెచ్చరిక సందేశాలు వచ్చాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. మోదీ సర్కార్ తమ ఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. This is clearly a sign of panic, right? This is clearly, this is not just one person, this is the whole opposition. So this is obviously, this is not done by somebody who's not scared, or this is not done by somebody who's honest or who believes in themselves. This is the work of criminals, of thieves. Only thieves and criminals would want to do this. ये हिंदुस्तान की आज सच्चाई है. कम लोग हैं जो इसके खिलाफ लड़ रहे हैं, मगर हम डरने वाले नहीं हैं, हम लड़ने वाले लोग हैं, हम पीछे नहीं हटेंगे. जितनी टैपिंग करनी है कर लो, कोई फर्क नहीं पड़ता. मुझे तो कोई फर्क नहीं पड़ता. अगर आपको मेरा फोन चाहिए मैं दे देता हूं, आपको उठा के ले लो. విపక్ష నేతల హ్యాకింగ్ ఆరోపణలను ఖండించింది కేంద్ర ప్రభుత్వం. దేశాభివృద్ధిని చూడలేని కొందరు విధ్వంస రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్. 150 దేశాల్లో యాపిల్ అడ్వైజరీ నోటిఫికేషన్లు వెళ్లాయని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. We have already ordered an investigation and we request each and every person who has received the advisory to please cooperate with the investigation and make sure that we go to the depth of the matter. అటు అలర్ట్ మెసేజ్లపై అధికారిక ప్రకటన జారీ చేసింది ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్. హ్యాకింగ్ ప్రయత్నం ఏమీ జరగలేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి నోటిఫికేషన్లు ఒక్కోసారి నకిలీ కూడా కావచ్చునని, ఈ నోటిఫికేషన్లను నిర్దిష్టంగా అధికారికంగా పనిచేసే హ్యాకర్ల పనిగా ఆపాదించలేమని స్పష్టం చేసింది. అయితే విపక్ష ఎంపీలకు హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్లు ఎందుకు వచ్చాయన్నది చెప్పేందుకు నిరాకరించింది యాపిల్ సంస్థ. దాన్ని బయట పెడితే భవిష్యత్తులో హ్యాకర్లు తమ నిఘా వ్యవస్థ నుంచి తప్పించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఎంతసేపు కష్టపడాలి, ఎలా శ్రమించాలి, వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చల సారాంశం ఇది. మరి ఎక్కువ పని గంటల వల్ల లాభమేంటి, నష్టమేంటి, నిపుణులు ఏమంటున్నారు, కార్పొరేట్ దిగ్గజాల అభిప్రాయమేంటి? వారానికి 70 గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించారు ఇన్ఫోసిస్ సంస్థ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి. ఐటీ వృత్తి నిపుణుల్ని ఉద్దేశించిన ఓ పాడ్కాస్టులో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్య దేశవ్యాప్తంగా ముఖ్యంగా యువతరంలో పెద్ద ఎత్తున చర్చ రేపుతోంది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్త మార్పులతో వచ్చిపడే డిమాండ్లను అందుకుని మన దేశం ఉత్పాదకతను పెంచుకోవాలంటే ఎక్కువ పని గంటల విధానం అవసరమన్నది ఆయన మాట. కార్పొరేట్ దిగ్గజాలు నారాయణమూర్తి ప్రతిపాదనను సమర్థిస్తున్నాయి. శ్రామిక వర్గాలు మాత్రం ఎక్కువ పని గంటల ఆలోచనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. పని గంటలు పెంచి ఎక్కువ పని చేయటమనే ప్రతిపాదన పట్ల పెళ్లుబుకుతున్న వ్యతిరేకతకు కారణాలు లేకపోలేదు. మన దేశంలో ఇప్పటికే ఎక్కువ మంది ఎక్కువ పని చేస్తూ తక్కువ వేతనాలు పొందుతున్నారు. ఇక ఇంటిని చక్కబెట్టే ఆడాళ్లు, అసంఘటిత రంగంలో ఉన్న కష్టజీవులు లక్షల మంది ఈ 70 గంటల లెక్కకు మించే పనిచేస్తున్నారు. జీతం భత్యం లేని కుటుంబ స్త్రీలు, వేతనం పొందినా లెక్కల్లోకి రాని అసంఘటిత శ్రామికుల రీత్యా ఉత్పాదకతలో అది కనిపించకపోవచ్చు. ఇక ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ లెక్కల ప్రకారం అధిక పని గంటల విషయంలో మొత్తం 187 దేశాల్లో మనది 136వ ర్యాంకు. మన శ్రామికులు సగటున ఏటా 1660 గంటలు పనిచేస్తూ $2281 మేర తలసరి జీడీపీ అందిస్తున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో దాదాపు అంతే గంటల్లో అధిక తలసరి జీడీపీ సాధిస్తున్నాయి.
నిజానికి రోజుకు గరిష్టంగా 8 గంటల పని మాత్రమే అనే పద్ధతిని మన దేశంలో అమలవుతున్న కార్మిక చట్టాల్లోకి తేవటానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వారానికి 70 గంటలు అంటే రోజుకు 11.5 గంటలు అనే పద్ధతి తెస్తే మునుపటి పోరాటాల ఫలితమంతా గంగలో కలిసిపోతుందనే భయం శ్రామికుల్లో ఉంది. అదనపు జీతం, పరిహారాల ఊసెత్తకుండా కేవలం ఎక్కువ పని గంటల ప్రతిపాదన తీసుకురావటం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఒకవేళ ఉత్పాదకత, అభివృద్ధి పెరగాలనుకుంటే శ్రామికులు తమ ఉద్యోగంతో పాటు నచ్చిన మరో పని కూడా ఏకకాలంలో చేసుకుని అదనంగా సంపాదించుకునేలా మూన్ లైటింగ్కు అనుమతించాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. మూన్ లైటింగ్ ద్వారా శ్రామికులకు, దేశానికి ఉపయోగమన్నది వారి వాదన. అయితే చాలా దిగ్గజ టెక్ సంస్థలు మాత్రం మరోలా ఆలోచిస్తున్నాయి. మారుతున్న శ్రామిక సంస్కృతిలో మూన్ లైటింగ్ విడదీయరాని భాగమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేసినా దాన్ని ఎక్కువ మంది కార్పొరేట్లు సమర్థించడం లేదు. నిజానికి వృత్తి పట్ల అంకితభావం, అచంచలమైన శ్రద్ధ ఉండాల్సిందే. దాన్నెవరూ కాదనలేరు. కానీ పని మీద దృష్టి అనేది ఉద్యోగ జీవితానికి, కుటుంబ జీవితానికి మధ్య సమతౌల్యం దెబ్బతీయకూడదని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పని అన్నది శారీరక, మానసిక సమస్యలకు కారణం కాకూడదని కూడా వారు చెబుతున్నారు. సంతోషంగా పనిచేసే పరిస్థితులు, పని చేయాలన్న సంకల్పం ఉంటే పర్వాలేదు, కానీ లేకుంటే ఎక్కువ పని గంటల వల్ల ప్రయోజనం ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ప్రపంచ సంతోష సూచీలో మన దేశపు స్కోరు గణనీయంగా తగ్గుతోంది. 2013లో 4772 స్కోరుతో సంతోష సూచీలో భారత్ 111వ ర్యాంకులో ఉండేది. ఈ ఏడాది మన స్కోరు 4036కు పడిపోయింది. మన ర్యాంకు 126కు దిగజారింది. ఈ పరిస్థితుల్లో సంతోషంగా పనిచేయాలనే పద్ధతికి నీళ్లొదిలి మానసిక ఆరోగ్యాన్ని పరంగా పెట్టి ఎక్కువ గంటల పనితో ఉత్పాదకత పెంచాలని భావిస్తే మొదటికే మోసం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా దీర్ఘకాలంలో అది దేశానికి నష్టదాయకంగా మారే ప్రమాదం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. నారాయణమూర్తి అన్నట్టు దేశాభివృద్ధికి మరింత శ్రమించాలి అనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ శ్రమను పని గంటలతో కొలవాలనుకుంటేనే చిక్కు. భారత్ను ఇప్పటికీ నిరుద్యోగం, తక్కువ ప్రతిఫలానికే పనిచేయాల్సి రావటం పట్టి పీడిస్తున్నాయి. స్వయం ఉపాధి కూడా అవసరమైన పెట్టుబడి దొరకని పరిస్థితి దేశంలో ఉంది. విద్య, ఆరోగ్య వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అవ్యవస్థీకృత ఆర్థిక రంగంలో వారానికి 48 గంటలు పైనే పనిచేస్తున్న వేతనాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ఉపాధి భద్రత లాంటి సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ప్రభుత్వ విధానాలు మారాలి. పని గంటల కన్నా మానవ సంక్షేమ మూలధనంపై దృష్టి పెట్టాలి. అప్పుడే ఉత్పాదకత పెరుగుతుంది. దానికోసం పాలకులు ప్రాథమిక వ్యవస్థాగత లోపాలను సవరించడం అవసరం. నిజానికి అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా సగటు మన దేశ శ్రామికుడు ఎక్కువసేపు పనిచేస్తున్నా ఉత్పాదకత తక్కువగా ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. మరోపక్క నాణ్యమైన పని మీదే దృష్టి పెట్టాలి తప్ప ఎంతసేపు పనిచేసావన్న దాన్ని పరిగణలోనికి తీసుకోకూడదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గంటల కొద్దీ పనిచేయటం కన్నా నైపుణ్యాలకు పదును పెట్టి కొద్దిపాటి పరిశ్రమతో ఎక్కువ ఫలితం అందించే కొత్త దారుల్ని వెతకాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్ ఆర్థిక అగ్రరాజ్యం కావటం కన్నా ఆనందమయం దేశం కావాలి అన్న పారిశ్రామిక దిగ్గజం జిఆర్డి టాటా మాటల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంచనాలు, అంతకుమించి ఒత్తిడి అంతకంతకు అధికమవుతున్న కాలంలో అది చాలా ముఖ్యం. సంతోషం, సామర్థ్యం పెరిగితే సంపద దానికదే సృష్టి అవుతుంది. శ్రమజీవి ప్రతి చెమట చుక్క సిరులు పండిస్తుంది. ఇదే వాల్టి న్యూస్ దిస్ వీక్. వారంలో చోటు చేసుకున్న ముఖ్యమైన వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.